నాటో టకేమిచికి కాల్ చేసి నువ్వు ప్రెజెంట్ ని చేంజ్ చేసావు, పద వెళ్ళి హీనాని మీట్ అవుదామని వాళ్ళిద్దరూ కలిసి చాలా ఎక్సైట్మెంట్ తో హీనా ఉండే అపార్ట్మెంట్ కి అయితే రీచ్ అవుతారు. సో ఇక వాళ్ళిద్దరు హీనా ఉండే రూమ్ వైపుగా వెళ్తూ ఉంటారు. అండ్ సడన్ గా టక్కీ నాటోతో నేను మళ్ళీ ఎప్పుడైనా హీనాని మీట్ అవుతానులే అని అంటాడు. దానికి నాటో సడన్ గా ఇలా ఎందుకు అంటున్నావని అంటాడు. దానికి టక్కీ ఒకసారి బాగా ఆలోచించు, హీనాని నేను సేవ్ చేశాను కానీ ఆ విషయం హీనాకి తెలియదు కదా, అండ్ ఆ ఇన్సిడెంట్ జరిగి 12 years అవుతుంది. సో హీనా ఖచ్చితంగా నన్ను మర్చిపోయి ఉంటుంది. ఇప్పుడు కంప్లీట్ గా నేను తనకు ఒక స్ట్రేంజర్ ని, తను ఇప్పుడు ప్రాణాలతోనే ఉంది, నాకు అదే చాలు, నువ్వు వెళ్ళి హీనాని మీట్ అవ్వు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అండ్ సడన్ గా ఒక డోర్ లో నుంచి హీనా వచ్చి టకేమిచికి అయితే డాష్ ఇస్తుంది. దీంతో టక్కీ సడన్ గా హీనాను అలా చూసి ఒక్కసారిగా కళ్ళలో నుండి నీళ్లు తిరుగుతాయి. ఇక టక్కీ పాస్ట్ లో హీనాతో గడిపిన హ్యాపీ డేస్ అన్నింటినీ గుర్తు తెచ్చుకుని ఏడుస్తూ ఉంటాడు. దీంతో హీనా టకేమిచి ఏమైంది అని చెప్పి తనని తన రూమ్ కి అయితే తీసుకుని వెళ్తుంది. ఇక వాళ్ళిద్దరూ ఒకరెదురుగా ఒకరు కూర్చొని సిగ్గుపడుతూ టకేమిచి హీనాతో ఈ రోజు వెదర్ చాలా బాగుంది కదా అని అంటాడు. దీంతో నాటో మీరిద్దరు ఏమైనా వెదర్ రిపోర్టర్సా, ఇన్ని ఇయర్స్ తర్వాత కలుసుకుని వెదర్ గురించి మాట్లాడుకుంటున్నారు అని అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. దీంతో టక్కీ అంటే చాలా ఇయర్స్ తర్వాత కలుసుకున్నాం కదా, కాస్త నర్వస్ గా ఉంది అని అంటాడు. దానికి నాటో అయితే మనం అలా ఒక రైడ్ కి వెళ్దాం, అక్కడ మీరిద్దరు ఫ్రీగా మాట్లాడుకోవచ్చు అని చెప్పి బయటకి తీసుకొస్తే అక్కడ కూడా వాళ్ళిద్దరు ఏమీ మాట్లాడుకోకుండానే ఉంటారు. ఇక సడన్ గా టకేమిచి పాస్ట్ లో హీనాకి ఇచ్చిన ఒక నెక్లెస్ ప్రెజెంట్ లో కూడా హీనా మెడలో చూసి ఆశ్చర్యపోతాడు. తను కూడా నాలాగే ఇంకా నన్ను మర్చిపోలేదేమో అని చెప్పి ఇక నాటోకి తన ఆఫీస్ నుండి ఒకరు కాల్ చేసి అర్జెంట్ గా ఒక పని పడిందని చెప్పి నాటోనైతే పిలుస్తాడు. దీంతో నాటో కార్ కీస్ వాళ్ళకి ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక వాళ్ళిద్దరు కొంత దూరం వెళ్ళాక ఒక ప్లేస్ లో కార్ ని పార్క్ చేసి అలా నడుచుకుంటూ ఒక ప్లేస్ కి వెళ్లి హీనా టక్కీతో నేను ఎప్పుడు ఈ ప్లేస్ కి క్రిస్మస్ ఈవెంట్ నాడు నా బాయ్ ఫ్రెండ్ తో వచ్చేదాన్ని, కానీ తనకి సడన్ గా ఏమైందో తెలియదు, ఇదే క్రిస్మస్ ఈవెంట్ నాడు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు అని ఏడుస్తూ వెనక్కి తిరిగి టక్కీతో అసలు ఎందుకని ఆ రోజు నువ్వు నాకు బ్రేకప్ చెప్పావని అంటుంది. దీంతో టక్కీ అర్జెంట్ గా నేను వాష్రూమ్ లోకి వెళ్ళాలని చెప్పి వాష్రూమ్ లోకి వచ్చి అయితే పాస్ట్ లో హీనా నాకు బ్రేకప్ చెప్పడం కాదు, నేనే తనకి బ్రేకప్ చెప్పానా, అసలు ఏం జరుగుతుంది, హీనా మనసులో నేను ఇంకా అలాగే ఉన్నాను, ఈసారి ఛాన్స్ ని నేను వదులుకోను, హీనాని ఎలాగైనా డేట్ కు పిలుస్తానని చెప్పి హీనా దగ్గరికి వెళ్తూ ఉండగా హాన్మా టక్కీకి ఎదురొచ్చి అరేరే నువ్వు కార్లో లేవా, చా ఒకేసారి ఇద్దరిని లేపేద్దాం అనుకున్నానే అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక టక్కీకి తను ఎవరో అర్థం కాదు. సడన్ గా టక్కీకి హాన్మా పైన ఉన్న టాటూను చూసి ఇది హాన్మా సింబల్ కదా అని చెప్పి వెంటనే హీనా దగ్గరికి వెళ్తూ ఉంటాడు. అండ్ టక్కీ కళ్ళ ముందే హీనా కూర్చొని ఉన్న కార్ ని వెనకాల నుండి మరొక కార్ అయితే ఢీ కొడుతుంది. అండ్ ఆ వెహికల్ లో ఉంది మరెవరో కాదు ఆకునే. సో తన్ని చూసి టక్కీ అసలు నువ్వు ఇలా ఎందుకు చేసావు ఆగున్ అని అంటాడు. దానికి ఆగున్ నేను ఇప్పుడు కిసాకి టెట్టా యొక్క మనిషిని అని చెప్పి ఆకున్ ఫస్ట్ టైం సూసైడ్ చేసుకుని చనిపోయినప్పుడు ఏ మాటలు అయితే చెప్తాడో ఇప్పుడు కూడా సేమ్ అవే మాటలు చెప్పి అందరినీ సేవ్ చేయమని అంటాడు. ఇక ఒక్కసారిగా ఆకునున్న వెహికల్ అయితే బ్లాస్ట్ అయి ఆకునైతే చనిపోతాడు. సో ఇక వెంటనే టక్కీ హీనా దగ్గరికి వెళ్లి హీనాని ఆ కార్ లో నుండి బయటకు తీసుకురావడానికి ట్రై చేస్తాడు. కానీ హీనా టక్కీతో టక్కీ నా అప్పర్ బాడీ తప్ప లోవర్ బాడీ యొక్క స్పర్శ నాకు తెలియట్లేదు, నాకు తెలిసి నా బాడీ కట్ అయి ఉంటుంది అని అంటుంది. దీంతో టక్కీ హీనాని హక్ చేసుకొని ఏడుస్తూ నేను నిన్ను పాస్ట్ లో ప్రజెంట్ లో ఫ్యూచర్ లో ఎప్పుడు కూడా లవ్ చేస్తూనే ఉంటాను, నేను కూడా నీతో పాటే వస్తానని అంటాడు. దాంతో హీనా టక్కీని ఫోర్స్ఫుల్ గా ఆ కార్ లో నుండి బయటకైతే నెట్టుతుంది. సో ఇక వెంటనే ఆ కార్ బ్లాస్ట్ అయి హీనా కూడా అక్కడికక్కడే చనిపోతుంది. దీంతో టకేమిచి ఏడుస్తూ నిన్ను సేవ్ చేసేంత వరకు నేను వదిలిపెట్టాను, మళ్ళీ పాస్ట్ లోకి వెళ్లి ఈసారి టోమాన్ కి నేనే హెడ్ అవుతా అని అంటాడు. ఇక నెక్స్ట్ డే హీనాకి ఫ్యూనరల్స్ అయితే జరిపిస్తారు. సెరమోనీ కంప్లీట్ అయిన తర్వాత హీనా మదర్ వచ్చి టక్కీకి హీనా మెడలో ఉండే నెక్లెస్ ఇచ్చి ఇది హీనాకి చాలా ఇష్టం, ఎప్పుడు తన హార్ట్ కి దగ్గరగానే ఉంచుకునేది, తనకి నువ్వంటే చాలా ఇష్టం, ఇది తనకి నువ్వే ఇచ్చావు కదా అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇక నెక్స్ట్ సీన్ లో నాటో టక్కీతో మనం ఎంత ట్రై చేసినా కూడా ఫేట్ ని చేంజ్ చేయలేకపోతున్నాం, మనం ఇక ఏది చేంజ్ చేయలేం అని అంటాడు. దానికి టకేమిచి లేదు నేను దీనికి ఒప్పుకోను, మనం డ్రాగన్ ని సేవ్ చేసిన తర్వాత కూడా టోమాన్ ఇలా ఈవిల్ గా మారిందంటే దానికి రీజన్ వేరే ఏదో అయి ఉంటుంది, అందుకనే ఈసారి నేను టోమాన్ ని నా కంట్రోల్లోకి తెచ్చుకోవాలని అనుకుంటున్నాను అని చెప్పి వాళ్ళిద్దరూ అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఇక కొన్ని రోజులు గడిచిన తర్వాత నాటో టకేమిచిని నేరస్తులు ఉండే ఒక స్టేషన్ కి తీసుకువెళ్లి డ్రాగన్ ఇప్పుడు టోమాలో లేడు,
తను ఒక పర్సన్ ని మర్డర్ చేసినందుకు ఇదే స్టేషన్ లో ఉన్నాడు అండ్ తనకి మరికొన్ని రోజుల్లో డెత్ సెంటెన్స్ వేయబోతున్నారు. నేను తనని కలవడానికి ఇప్పుడు పర్మిషన్ తీసుకున్నాను అని చెప్పి వాళ్ళిద్దరు డ్రాగన్ అయితే మీట్ అవుతారు. ఇక టకేమిచి డ్రాగన్ ని కలిసి ఎలా ఉన్నావని అడిగి అసలు నువ్వు ఎందుకని ఒక పర్సన్ ని మర్డర్ చేయాల్సి వచ్చింది అండ్ ప్రజెంట్ టోమాన్ కి ఏమైంది అని అడుగుతాడు. దానికి డ్రాగన్ వాడిని చంపినందుకు నాకు ఎలాంటి గిల్ట్ లేదు, కానీ టోమాన్ ఇలా ఎండవడానికి మాత్రం తప్పు నాదే, ఎందుకంటే నేనప్పుడు వాణ్ణి ఆపలేకపోయాను. టకేమిచి మనమంతా కిడ్స్ గా ఉన్నప్పుడే టోమన్ చాలా బాగుండేది, కానీ నాకు ఇంకా ఒక్క అవకాశం వస్తే మాత్రం ఆ కిసాకి టెట్టాని నా చేతులతో నేనే చంపేస్తా అని అంటాడు. దానికి టకేమిచి అసలు ఈ కిసాకి టెట్ట ఎవరని అడుగుతాడు, కానీ ఈ లోపే విజిటర్స్ టైం అయితే అయిపోతుంది. దీంతో డ్రాకెన్ అక్క నుండి వెళ్తూ టక్కీతో నువ్వు వెంటనే టోక్యోని వదిలి వెళ్ళిపో, కిసాకి మనుషుల్ని చంపడం పురుగుల్ని చంపినంత ఈజీ. కిసాకి మొదట్లో మైకీని చాలా అడ్మైర్ చేసేవాడు, కానీ రోజులు గడిచే కొద్దీ అది కాస్త ద్వేషంగా మారింది. కిసాకి మైకీ నుండి అన్నింటినీ అందరినీ లాగేసుకోవాలని అనుకున్నాడు అని చెప్పి డ్రాకెన్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇక నెక్స్ట్ సీన్ లో మనకి డ్రాకెన్ యొక్క ఫ్లాష్ బ్యాక్ అయితే చూపిస్తారు. అందులో డ్రాకెన్ ఒక పర్సన్ అయితే మర్డర్ చేసి ఉంటాడు అండ్ తనకి ఆ ఆర్డర్స్ ఇచ్చింది ఎవరో కాదు, కిసాకి టెట్టానే. సో ఇక మళ్ళీ ప్రజెంట్ సీన్ లోకి వస్తే టక్కీ నాటోని కిసాకి గురించి ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతాడు. దానికి నాటో కిసాకి ప్రజెంట్ టోమన్ లో చాలా ఇంపార్టెంట్ పర్సన్, మనకి ప్రజెంట్ ఈ ఒక్క విషయం మాత్రమే తెలుసు, తన గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదని అంటాడు. దీంతో టకేమిచి అయితే ఇక మనకి వేరే ఆప్షన్ లేదు, ఇక నేనే టోమాన్ కి హెడ్ అవుతాను. థర్డ్ డివిజన్ కెప్టెన్ అయినటువంటి పాచిన్ ఇప్పుడు జైల్లో ఉన్నాడు, సో ఆ ప్లేస్ ఇంకా ఖాళీగానే ఉంది. నేను ముందుగా థర్డ్ డివిజన్ కెప్టెన్ అవుతాను, ఆ తరువాత టోమాన్ కి హెడ్ గా అవుతానని టకేమిచి తనలో తను అసలు నేను పాస్ట్ లో హీనాకి ఎందుకు బ్రేకప్ చెప్పాను అండ్ హీనా చనిపోయే ముందు హాన్మా అసలు అక్కడేం చేస్తున్నాడు, డ్రాకెన్ ఒకరిని ఎందుకు చంపాల్సి వచ్చింది అండ్ ఇక ఫైనల్ గా అసలు ఈ కిసాకి టెట్టా ఎవడు, వాడు ఎందుకని మైకీని అంతలా హేట్ చేస్తున్నాడు, సో వీటన్నింటికి సమాధానం తెలుసుకుంటానని చెప్పి టకేమిచి పాస్ట్ లోకి అయితే వెళ్తాడు. ఇక టక్కీ కళ్ళు తెరిచి చూసేసరికి ఒక పబ్లిక్ బాత్ టబ్ లో మైకీ అండ్ డ్రాగన్ అయితే సరదాగా గొడవ పడుతూ ఉంటారు. సో ఇక బాత్ ఫినిష్ అవ్వగానే మైకీ టకేమిచితో టక్కీ పద మన కొత్త థర్డ్ డివిజన్ కెప్టెన్ కి వెల్కమ్ చెప్పాలని చెప్పి వాళ్ళంతా అక్కడ నుండి అయితే వెళ్ళిపోతారు. ఇంతటితో ఎండ్ అవుతుంది ఎపిసోడ్ అయితే.